స్వల్పమున నన్ను తగమునుంటే ఏంటి నీ సేవకై పిలిచి నన్ను తండ్రి గర్భమున నన్ను తగమునుంటే నీ సేవకై పిలిచి పుష్పించిన దేవ నీ సాటిలో ఎవరు యేసయ్యా నీ నామమే భూమిలో నే ప్రకటించినయ్యా నీ సాటిలో ఎవరు యేసయ్యా నీ నామమే భూమిలో నే ప్రకటిస్తానయ్యా నీవే నా ఆధారం నీవే నా అతిశయం నీవే నా ఆనందం యేసయ్యా నీవే నా ఆధారం నీవే నా అతిశయం నీవే నా ఆనందం యేసయ్యా నీవు పోలిన వారెవరు యేసయ్యా నా తోడుగా నీ ఉండగా భయమేనయ్యా. సహోదరులు మోసపోవద్దు. దేవుడు నీకే బాధ్యతనైతే ఇస్తున్నాడో ఆ బాధ్యతను అద్భుతంగా చేస్తే అదే నీ భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తుగా మార్చడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చేయి. అదే నిన్ను హెచ్చిస్తుంది, అదే నిన్ను దీవిస్తుంది, అదే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తుంది. తనకు తండ్రి గొర్రెలను ఇస్తే ప్రాణంగా గొర్రెలను ప్రేమించి ఆ గొర్రెలను కాచి కాపాడాడు దావీదు. ఫలితంగా దేవుని దృష్టిలో పడ్డాడు. రిసెప్షన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ హోటల్కు వచ్చినటువంటి కస్టమర్స్ పట్ల ప్రేమగా వ్యవహరించాడు, బాధ్యతగా వ్యవహరించాడు, మర్యాదగా వ్యవహరించాడు. సార్, మా హోటల్లో రూమ్స్ ఏమీ ఖాళీ లేవు సార్. అరే మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలయ్యా, ఏ హోటల్లో కూడా ఖాళీ లేదని చెప్పంటున్నారు. ఈ వయసులో మేము బస్ స్టాండ్లో ఉండలేం కదయ్యా. సార్, మీరేమనుకోకపోతే నాకున్న గదిలో మీరు ఉండగలరా? తప్పనిసరిగానయ్యా, అంతకన్నా మా భాగ్యం ఏముంది, ఎంత ఇమ్మంటావు? రూమ్స్ అయితే రెంట్కి ఇస్తాను, కానీ నా రూమ్ ఎందుకు రెంట్కి ఇస్తాను సార్, ఫ్రీగానే ఉండండి. తన ఉద్యోగాన్ని అతడు బహు శ్రద్ధగా చేశాడు. కాబట్టే అతని కొరకు ఆ ధనవంతుడు ప్రపంచంలోనే గొప్ప పేరుగాంచిన హోటల్ని నిర్మించాడు. అంతకంటే గొప్పవాడు, ప్రపంచాన్నే పరిపాలించేవాడు పరలోకమందు నిన్ను చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? చప్పట్లు కొట్టే ఈ పనులు అసలు మర్చిపోయారు. ఆ ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? ఎవరిని చూస్తున్నాడు? నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే పనిని చూస్తున్నాడు. నువ్వు శ్రద్ధగా పనిచేస్తే నిన్ను నాయకుణ్ణి చేయాలి ఆశపడుతున్నాడు. నువ్వు సోమరిపోతులా పనిచేస్తే వెట్టి చాకిరీ చేసేవాడిగా మిగిలిపోతావు. కాబట్టి ఈరోజు ఏం చేద్దాం? తీర్మానం తీసుకుందామా? నీ పని ఏ పనైనా కావచ్చు. నువ్వు స్టూడెంట్వా, చదువుకుంటున్న స్టూడెంట్వా, కష్టపడి చదువు. అందరికంటే ఎక్కువ కష్టపడి చదువు. చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నావా? అందరికంటే ఎక్కువ కష్టపడు. హోటల్లో పనిచేస్తున్నావా? అందరికంటే కష్టపడు. స్కూల్లో పనిచేస్తున్నావా? అందరికంటే ఎక్కువ కష్టపడు. ఒక కంపెనీలో పనిచేస్తున్నావా? అందరికంటే ఎక్కువ కష్టపడు.
సేవలో పనిచేస్తున్నావా? అందరికంటే ఎక్కువ కష్టపడు. నాకు ఒక ఆశ ఎప్పుడు ఉంటుంది, ఏంటో తెలుసా? అందరూ పడుకున్నప్పుడు, రాష్ట్రం అంతా పడుకున్నప్పుడు, నేను ఒక్కడే లేచి శ్రేష్టమైన సందేశాలు కష్టపడి సిద్ధపరచుకుంటూ ఉంటే పరలోకము నుండి నా ప్రభు నన్ను చూడాలి అని ఆశపడుతూ ఉంటాను. అందరూ పడుకున్నారు కదా, నువ్వు కూడా పడుకోవచ్చు కదా, వెళ్ళి పడుకోయా, ఎంతసేపు రాస్తావు, ఎంతసేపు సిద్ధపడతావు అని ప్రభు నన్ను చూసి అంతే ఎంత బాగుంటుందో అని చెప్పి నేను ఆశపడుతూ ఉంటాను. సహోదరి సహోదరులు, ప్రభు పేరట మనం చేస్తున్నాను, ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఏ స్థితిలో నువ్వు ఈరోజు ఉంటున్నావో అదే స్థితిలో ఆ వెట్టి చాకరీలు చేసుకుంటూ, రెక్కలు ముక్కలు చేసేసుకుంటూ, ఒక బానిసలాగా నువ్వు బ్రతకాలి అని చెప్పి దేవుడు ఆశపడలేదు. నిన్ను ఉన్నత స్థితికి చేర్చాలి దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, కష్టపడి పనిచేయి, శ్రద్ధతో పనిచేయి. ఇల్లాలివా, శ్రద్ధ కలిగి పనిచేయి. భర్తవా, శ్రద్ధ కలిగి నీ బాధ్యతను వహించు. ఇంటికి పెద్దవా, ఇతరులకు మాదిరిగా ఉండడానికి కష్టపడి నీ యొక్క జీవితాన్ని దిద్దుకో. ఈరోజు తీర్మానం తీసుకుందామా? నువ్వు ఏం చేస్తావో అదే ఒకరోజు నీకు తిరిగి రాబోతుంది. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నా చేతికి ఇవ్వబడిన పనిని నేను శక్తి వంచన లేకుండా చేస్తాను, బహుశ్రద్ధతో నా పనిని నేను చేస్తాను.